డాడీ, నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, కనీసం నా ఇల్లు ఉందిగా, ఈ ఇల్లు నా ఇంటిని నాకు అమ్మేసి, నా ఇల్లుని ఎవరికన్నా అమ్మేసి ఆ డబ్బులతో నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ. కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంటే డాడీ, ఏదో చేసి నన్ను కాపాడు డాడీ, నన్ను బ్రతికించు డాడీ. నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంత్స్ నీకు తెలుసు కదా డాడీ, నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళాలంతే. దయచేసి నాకు ట్రీట్మెంట్ చేపిస్తే హ్యాపీగా నేను మళ్ళీ 10th క్లాస్ చదువుకుంటా, స్కూల్కి వెళ్తా, నా ప్రాణాన్ని కాపాడాడు. దయచేసి నీకు దండం పెడతాను డాడీ, చేయి కూడా నొప్పి ఉంది డాడీ, నీకు దండం పెడదామంటే వాచిపోయిట్ అయిపోయింది డాడీ, చెయ్యంతా కాళ్ళు కూడా వాచిపోయిన కుంటుతూ నడుస్తున్నాను డాడీ. ఎప్పుడు నన్ను మీ అమ్మతో పోలుస్తావు కదా డాడీ, వెంకట సుబ్బమ్మ అంటావుగా, మరి మీ మమ్మీకి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకుని చేయించు డాడీ నాకు ట్రీట్మెంట్. దయచేసి ట్రీట్మెంట్ నాకు అవసరం అంట డాడీ, నాకు ట్రీట్మెంట్ లేకపోతే ఇంక బతకనంట. అమ్మ దగ్గర డబ్బులు లేవు డాడీ, నాకు ట్రీట్మెంట్ చేయించిన నిజంగా అమ్మ దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ నీ డబ్బులు ఏమన్నా మా మమ్మీ చేసేసిద్ది, నీ డబ్బులు ఏమైనా తింటుంది అనుకుంటే మా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, నువ్వే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించు. నీ డబ్బులు నువ్వే కట్టు డాడీ, నాకు అవసరమైనప్పుడు నువ్వే కట్టు, మా మమ్మీకి కూడా ఇవ్వద్దు డాడీ. దయచేసి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయ డాడీ, నాకు ట్రీట్మెంట్ ఇప్పించు డాడీ. నాకేమన్నా అయితే మీ నలుగురు దానికి బాధ్యత వహిస్తారు డాడీ. మాధంశెట్టి శివకుమార్, నువ్వు నా తండ్రిగా, మాధంశెట్టి శివరామకృష్ణ, మాధంశెట్టి సీతారామకృష్ణ, మాధంశెట్టి కృష్ణకుమారి, వాళ్ళు ముగ్గురు నేను మీ ఆస్తికి అడ్డొస్తానని చెప్పి మీ నలుగురు కలిసి నన్ను ఇట్లా ఇండైరెక్ట్గా చంపేయాలని చూస్తున్నారు. మీ చేతికి మట్టి అంటుకుండా నాకు వచ్చిన జబ్బుతోనే నేను చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ. దయచేసి ఈ వీడియో చూసిన 2-3 days లోపు నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ. నేను ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయి డాడీ, నేనే మాట్లాడతా. కనీసం నాతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడు డాడీ, కొంచెమన్నా నాకు మీద జాలి చూపించు డాడీ, కనీసం ప్రేమ కాకపోయినా జాలైనా చూపించి నాకు ట్రీట్మెంట్ చేయించు ప్లీజ్ డాడీ. నాకు ట్రీట్మెంట్